మనం ఒక స్కూల్ యాడ్ చూసినప్పుడు మనల్ని ఏం ఆకర్షిస్తుంది? కేవలం ఫీజులు, బిల్డింగులా? కాదు కదా. ఆ యాడ్స్ అసలు టార్గెట్ చేసేది మన పిల్లల భవిష్యత్తు గురించి మనకున్న ఆశల్ని, భయాలని. సరే, ఇప్పుడు ఈ స్మార్ట్ స్కూల్ యాడ్ని ఒకసారి డీకోడ్ చేద్దాం. ఇది తల్లిదండ్రుల ఎమోషన్స్తో ఎలా ఆడుకుంటుందో చూద్దాం. ప్రకటన స్టార్ట్ అవడమే ఈ ఒక్క వాక్యంతో స్మార్ట్గా మొదలవ్వాలి. అబ్బా, ఎంత పవర్ఫుల్ లైన్ కదా! స్మార్ట్ అంటే ఏంటి? జస్ట్ తెలివితేటలు మాత్రమేనా? అస్సలు కాదు. ఈ రోజుల్లో స్మార్ట్ అనే పదానికున్న అర్థమే వేరు. టెక్నాలజీ, మోడర్న్ లైఫ్, ఫ్యూచర్ అన్నీ ఇందులోకే వస్తాయి. సో ఈ ఒక్క మాటతో ప్రతి తల్లిదండ్రుల మనసులో ఉండే అతిపెద్ద భయాన్ని టచ్ చేస్తోంది యాడ్. అదేంటంటే, రేపటి ప్రపంచంలో మన పిల్లలు వెనకబడిపోతారేమోనని. ఇది పర్ఫెక్ట్గా వేసిన ఒక ఎమోషనల్ హుక్ అన్నమాట. సరే, స్మార్ట్ ఫ్యూచర్ ఇస్తామని చెప్పడం చాలా ఈజీ. మాటలు ఎవరైనా చెప్తారు. కాని దాన్ని ఎలా ఇస్తామని నమ్మించాలి? అసలు ఈ యాడ్లో స్మార్ట్ అనే మాటకు వీళ్ళు ఏమని అర్థం చెప్తున్నారు? వాళ్ళు హైలైట్ చేస్తున్న పాయింట్స్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడండి, వాళ్లు తమ పాయింట్స్ని ఎంత స్మార్ట్గా పేర్చుకుంటూ వెళ్లారో. మొదటిది హైటెక్ క్లాస్ రూమ్స్. ఇక్కడ కూడా 2 విషయాలున్నాయి. ఒకటి సిబిఎస్ఈ సిలబస్, అంటే ఒక స్టాండర్డ్, ఒక నమ్మకం. రెండోది డిజిటల్ బోర్డ్స్, అంటే ఆధునికత. ఇది బేస్. దీనిపైన రెండో లేయర్ వేశారు. అదే కాన్ఫిడెంట్ కమ్యూనికేషన్, అంటే ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు కేవలం ఇంగ్లీష్ నేర్పిస్తామనట్లేదు. మీ పిల్లలు కాన్ఫిడెన్స్తో మాట్లాడతారు అని ఒక ఫలితాన్ని అమ్ముతున్నారు. ఇక ఫైనల్ పంచ్, మూడోది కోడింగ్ అండ్ రోబోటిక్స్. ఇది డైరెక్ట్గా ఫ్యూచర్లోకి తీసుకెళ్లే ప్రామిస్. ఆలోచించండి, తల్లిదండ్రులకు ఇంకేం కావాలి? మంచి సిలబస్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫ్యూచర్ టెక్నాలజీ అన్నీ ఒకే ప్యాకేజ్లో పెట్టి అందిస్తున్నారు. ఓకే, ఇక్కడే యాడ్ ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంది. ఇప్పటిదాకా టెక్నాలజీ, సిలబస్ అని అంతా టెక్నికల్గా మాట్లాడారు కదా. కానీ ఇప్పుడు వాళ్ళు కేవలం ఫీచర్లు అమ్మడం లేదు, ఒక కంప్లీట్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీని మన ముందు పెడుతున్నారు. అదేంటో చూద్దాం. ఈ ఫార్ములా చూడటానికి చాలా సింపుల్గా ఉంది కదా. చదువు ప్లస్ క్రీడలు ప్లస్ క్రియేటివిటీ ఈజ్ సంపూర్ణ వికాసం. కానీ దీని వెనక చాలా పెద్ద స్ట్రాటజీ ఉంది. ఎందుకంటే కోడింగ్, రోబోటిక్స్ అనగానే కొంతమంది పేరెంట్స్కు ఒక డౌట్ వస్తుంది. అయ్యో, మా పిల్లలు రోజంతా స్క్రీన్ల ముందే కూర్చుంటారేమో, వాళ్ళ చైల్డ్హుడ్ పోతోందేమో అని. కరెక్ట్గా ఆ భయాన్ని, ఆ డౌట్ని ఈ ఫార్ములా క్లియర్ చేస్తుంది. చదువుతో పాటు ఆటలు, క్రియేటివిటీ కూడా అంతే ముఖ్యమని చెప్పడం ద్వారా మేము మీ పిల్లల్ని రోబులుగా మార్చం, ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దుతాం అని ఒక పెద్ద భరోసా ఇస్తున్నారన్నమాట. సరే, ఇంతవరకు బానే ఉంది. వాళ్లు మనలో ఆశలు రేపారు, వాళ్ల ఫీచర్లు చెప్పారు, వాళ్ల ఫిలాసఫీ ఏంటో కూడా చెప్పారు. కాని అసలు గోలేంటి? అడ్మిషన్స్. మరింత కష్టపడి క్రియేట్ చేసిన ఆసక్తిని అడ్మిషన్గా మార్చడానికి వాళ్లు వాడే ఫైనల్ టెక్నిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 2 పదునైన టెక్నిక్స్ వాడారు. మొదటిది, ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఇది ఒక డైరెక్ట్ ఆర్డర్, ఆలోచించుకోడానికి టైం ఇవ్వట్లేదు. రెండోది, దీనికంటే పవర్ఫుల్, పరిమిత సీట్లు లేదా లిమిటెడ్ సీట్స్. ఈ మాట వినగానే మన బ్రెయిన్లో ఒక అలారం మోగుతుంది. అయ్యో, మంచి అవకాశం మిస్ అయిపోతుందేమో అనే కంగారు మొదలవుతుంది. ఈ రెండో కలిపి తల్లిదండ్రులను వెంటనే ఫోన్ వైపు చూసేలా, కాల్ చేసేలా ప్రేరేపిస్తాయి. ఇది ఒక క్లాసిక్ మార్కెటింగ్ టెక్నిక్ అన్నమాట. సో మొత్తానికి యాడ్ మన ముందు ఒక కలల ప్రపంచాన్ని పెట్టింది. టెక్నాలజీ, కాన్ఫిడెన్స్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంతా బావుంది. కానీ ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర ఆపేలా చేస్తోంది. అసలు ఈ రోజుల్లో సంపూర్ణ విద్య అంటే ఏంటి? టెక్నాలజీకి, సంప్రదాయానికి, క్రియేటివిటీకి, వీటన్నిటి మధ్య సరైన బ్యాలెన్స్ ఎక్కడుంది? ఈ స్కూల్ నిజంగా ఆ బ్యాలెన్స్ని అందిస్తోందా, లేకపోతే ఆ బ్యాలెన్స్ని అమ్ముతోందా? ఆలోచించాల్సిన విషయం.